గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ఉద్దేశపూర్వకంగా సరఫరా చేసిన నీటి కారణంగానే 30 మంది మాలలు ప్రాణాలు కోల్పోయారని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఆరోపించారు. తురకపాలెం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద మాల మహాసభ దళిత నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వెంకట్రావు మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలకి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మృతుల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లిక్కర్ వలన మరణించారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని, మహిళలు కూడా లిక్కర్ తాగారా అని ఆయన ప్రశ్నించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, ఇద్వా వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజసుందరం బాబు, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. బాధితులు న్యాయం చేయబోటో సిగ్గు పోలీసు వారు లోపలికి రాని ఫోటో సిగ్గు పోలీసు వారు లోపలికి రాని ఫోటో కావాలి కలెక్టర్ గారు బయటికి కావాలి కలెక్టర్ గారు కావాలి కలెక్టర్ గారు తురకపాలెం బాధితుల పట్ల ప్రభుత్వ పక్షపాత వైఖరి ప్రభుత్వ పక్షపాత వైఖరి తురకపాలెం బాధితుల సమాధానం చెప్పాలి. తురకపాలెం మృతులకు సమాధానం చెప్పాలి. తురకపాలెం మృతులకు రాజ్యాంగం పట్ల విలువ లేని ఎమ్మెల్యే రామాంజనేయులు, రాజ్యాంగం పట్ల విలువ లేని ఎమ్మెల్యే రామాంజనేయులు నశించాలి. ప్రభుత్వం నుండి వైఖరి రావాలి. కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు నశించాలి. ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. ప్రభుత్వం నుండి వైఖరి. ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమంలో జై భీమ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు నీలాంబరం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బాబు, అదేవిధంగా చార్వాక యూత్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు, తురకపాలెం గ్రామానికి సంబంధించి కలుషిత నీరు తాగి మరణించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ వచ్చారు. ఇది ఒక జాతీయ విపత్తుకు సంబంధించిన అంశం. ఇది కలెక్టర్ గారికి తెలిసి, ఎందుకంటే ఎక్కడైనా ఒక 5గురు ఆ పంచాయతీ పరిధిలో చనిపోతే ఒక వారంలో జాతీయ విపత్తుగా పరిగణిస్తారు. ఇక్కడ ఒకే వారంలో ఒకే గ్రామంలో 25 మంది చనిపోయారు. జాతీయ విపత్తు కంటే పెద్ద ప్రమాదకరమైన అంశం. దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాధికారులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళల్లో పాలక వర్గాల్లో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకు వక్రీకరించడం? చనిపోయిన బాధితులు ఎవరో తిరిగి రారు. ఎకనైనా తప్పిదాలు జరగకుండా మిగతా వాళ్ళు మరణించకుండా ఉండాలంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. 1026 మంది రక్త పరీక్షలు చేసి ఇంతవరకు ఆ నివేదికలు ఆ బాధితులకు కానీ ప్రభుత్వం కానీ ప్రకటించలే బహిరంగంగా. ఇంతవరకు ఎంత మానవతా రహితం అంటే, స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు జగన్ మందు దాగి చచ్చిపోయారని చెప్తా ఉన్నారు. సరే, జగన్ మందు దాగి చచ్చిపోయారు, దాన్ని సరఫరా చేసినోడు ఎవడు? దాన్ని అమ్మింది ఎవడు? మరి వాళ్ళన్నా శిక్షించాలి కదా. ప్రభుత్వమే జగన్ లెక్కను సరఫరా చేసింది. ఆ చేసినది తాగే చనిపోయారు. తాగుబోతులే మా మాలోళ్ళందరూ తాగుబోతులే. రామాంజనేయులు తాగడు, మా మాలోళ్ళే తాగుతారు. కానీ ఆ తాగిన దాన్ని చంపడానికి నువ్వు జగన్ మందు అక్కడ వైన్ షాపులు అమ్మిచ్చింది ఆ ప్రభుత్వం. అది తాగి చచ్చిపోయారని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే అడ్మిట్గా మాట నా ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా వాళ్ళు లిక్కర్ తాగి చచ్చిపోయారా, అక్కడ మురుగునీళ్లు తాగి చచ్చిపోయారా అనేది. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉండబడేటటువంటి కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల పైబడి గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో ఒక కులానికి సంబంధించి మాల కులానికి సంబంధించినటువంటి సుమారు 29 మంది మరణించారు. అది అక్కడ ఉండబడేటటువంటి ప్రభుత్వ అధికారులు, గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం, అలాగే
అనధికారికంగా బోర్లు వేయించి స్థానికంగా నీళ్లను ఎండగట్టి వద్దనేటటువంటి నీళ్లను కూడా బలవంతంగా ఎస్సీ కాలనీకి పంపించి నేటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దళిత ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉంటే అది ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉండి ఎస్సీ మాదిగ శాసనసభ్యులు అయి ఉండి ఈరోజు కులవాదంతో మరి మాలలను వ్యతిరేకిస్తా ఉన్నారా? ఎందుకు ఈరోజు మాలల్ని ఈ విధంగా చూస్తా ఉన్నారు? చనిపోయినటువంటి మరణాల మీద కూడా రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నాడు? కలెక్టర్ స్పందించలేదు. కనీసం అక్కడ ఉండబడినటువంటి వైద్య పరీక్షలకే పరిమితమయ్యారే తప్ప చనిపోయినటువంటి కుటుంబాలని ఎందుకు పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే దాంట్లో వెనకంజ ఉన్నారు. ఒక వారం రోజుల పాటు హడావుడిగా మంచినీటిని అలాగే భోజనాలు సరఫరా చేసినటువంటి అధికారులు ప్రస్తుతం కనీసం తాగటానికి వాడుకోవటానికి కాదు కదా, తాగటానికి కూడా నీళ్లు సరఫరా చేయకుండా ఆ గ్రామాన్ని ఈరోజు వెలివేతకు గురి చేసినట్టుగా చేస్తున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధిత ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సత్వరమే న్యాయం చేయకపోతే నేటి ఈ రోజు కార్యక్రమం భవిష్యత్తులో పెద్ద ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మరి 3 వంతులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంతవరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. ఎస్సీ ఎస్టీ చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. ఎవరి వల్ల నెగ్లిజెన్సీ వల్ల అయితే ఈ ఘోరాలు జరిగినాయో వారిపైన చర్యలు తీసుకోలేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఇంతటితో కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం.